This is the fact. యా వెంకటస్వామి గారు, కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది? ఛానల్లో ఉన్న పెద్దలందరికీ, మీకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. నరేంద్ర మోడీ గారు యొక్క రికార్డ్ ఏదైతే హైయెస్ట్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా రికార్డ్ పూర్తి చేసిండ్రో దానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ప్రధానమంత్రిగా దీర్ఘకాలము ఆయన పనిచేస్తూ ఆయన అదృష్టము, లేకపోతే భారతీయ జనతా పార్టీ అదృష్టము, లేకపోతే ఆయన ఒక రికార్డు అభినందించాల్సిందే. అది సంబరాలు చేసుకునే వాళ్ళకు వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయనకు ఒక రికార్డ్ వస్తే సంబరాలు చేసుకోవడంలో, భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకోవడంలో కూడా మాకు ఏం అభ్యంతరం లేదు. అలా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి సంబంధించి విషయం ఏమవుతుందంటే, అంటే ఇది అక్కడి వరకు నేను అభినందన తెలియజేస్తున్నా. ఆ రికార్డుకి సంబంధించి అదొక మైల్ రాయి. డెఫినెట్ గా దాన్ని గుర్తిద్దాం, దానికి అభినందన తెలియజేస్తాం. నేను నా దేశ ప్రధానికి ఒక రికార్డు బ్రేక్ చేసినందుకు, డెఫినెట్ గా రికార్డు సృష్టించుకున్నందుకు నేను భారతీయ పౌరుడిగా ఆయనకు అభినందన తెలియజేస్తాను. దాంట్లో అసలు అది పొలిటిసైజ్ చేయాల్సిన, అంటే ఆ రికార్డ్ అనేది పొలిటిసైజ్ చేయాల్సినటువంటి అంశం అయితే కాదు. ఇక అంటే పాలన విషయానికి వస్తే వేరే, ఇప్పుడు పాపరావు నన్ను అనుకుగా ఈ అంపరావు అని చెప్పాడు. ఈ కంపారిజన్ పాలన విషయానికి వచ్చినట్టయితే, పాలనలో ఎంత అద్భుతాలు జరిగినాయి, లేదా ఆర్థిక పరమైనటువంటి అంశాల లోతుగా నేను వెళ్ళలేను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎన్ ఎకనమిస్ట్. సో కానీ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఖాతాలు దేశంలో తెచ్చి సరే లెక్కలు చెప్పినాడు ఆయన. నేనేమంటున్నా అంటే, ఈ ఖాతాలలో అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నేను ఒక కామెంట్, అంటే ఒక తీవ్ర ఆరోపణ చేస్తాను. గవర్నమెంట్ హాస్ బికమ్ ద లైసెన్స్డ్ రాబరీ ఏజెన్సీ. అది చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు. నేను ఈ మధ్య నాకు ఒక మెసేజ్ వచ్చింది బ్యాంక్ నుంచి, మీ ఖాతా నుంచి 20 అంటే నాన్ డీటెయిల్ గా 20 రూపాయలు ఫర్ దిస్ పర్పస్ మేము కట్ చేయాల్సినది, నేను మీరు సఫిషియంట్ అమౌంట్ పెట్టమని నాకు కూడా మెసేజ్ వచ్చింది. ఇట్లా వితౌట్ ద కన్సెంట్, వితౌట్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ జేబులు కత్తిరించేటువంటి పనిని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. సామాన్యుని జేబును కూడా కొట్టేయడం కోసం పెద్ద వ్యవస్థ, ఒక చీటింగ్ బిజినెస్ లాగా వ్యవస్థ నిర్మాణం చేసిన మాట వాస్తవం. మన ఖాతాలు మనం చూసుకున్నట్టయితే ఎంత కట్ అవుతుంది, నెల ఎంత కట్ అవుతుంది, 3 నెలలకు ఎంత కట్ అవుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా ఆల్మోస్ట్ చూసుకోము ఖాతాలను. కానీ ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి, ఈ డబ్బులన్నీ అంటే లీగల్ గా తీసుకుంటున్నారా, కన్సెంట్ తో తీసుకుంటున్నారా? ఈ కన్సెంట్ లేకుండానే తీసుకుంటున్నారు కాబట్టి నేను లైసెన్స్ రాబరీ ఏజెన్సీ. ఏ డబ్బులు తీసుకున్నారు నాకు అర్థం కాదు. మొన్న మీరు టీచర్ల డబ్బులు తీసుకున్నారు హెల్త్ కార్డ్స్ విషయంలో, బీజేపీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆర్బీఐ చెప్పిందనో ఇంకొక పేరుతో అకౌంట్ నుంచి డబ్బులు కడితే మనం డిపాజిట్ చేసిన డబ్బుల నుంచి కూడా కట్ అవుతున్నాయి. మనం డిపాజిట్ చేసుకోవడం కూడా, అంటే ఒక పక్కనేమో నువ్వు డిపాజిట్ చేసుకోమంటావు, డిపాజిట్ చేసుకుంటే దాని మీదకి వెళ్ళి నువ్వు డబ్బులు కట్ చేస్తావు. ఇది ఒక ప్లాన్ ఆర్గనైజ్డ్ దోపిడీ జరుగుతుందని నేను ఆరోపణ చేస్తున్నా. కాదనంటే మనం క్రాస్ చెక్ చేసుకున్నాం, మన అకౌంట్స్ నే క్రాస్ చెక్ చేసుకున్నాం, మన అమౌంట్స్ ని బట్టి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇది ఫ్యాక్ట్. నేను చెప్తే అదే కాదు కదా, ఇది బ్యాంకులలో మన అకౌంట్లలో ఉండే విషయం. ఇది నేను ఇంతకంటే లోతుగా నేను పోలేను. ఇంకా రిమైనింగ్ సంబంధించి దేశ భద్రతకు సంబంధించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎఫ్డిఐ విషయం వచ్చినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ ఎఫ్డిఐస్ ను వ్యతిరేకించింది అన్ని రంగాలు. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మిగతా రంగాలను వదిలిపెడితే
డిఫెన్స్ లో ఎఫ్డిఐస్ ను అలో చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాజ్ నాట్ రెడీ. బట్ ఇవాళ 100% ఎఫ్డిఐస్ ను డిఫెన్స్ లా మీరు రిటైల్ రంగంలో తీసుకొచ్చారు ఎఫ్డిఐలు, రిటైల్ రంగంలో వాల్మార్ట్ వీటన్నిటి తీసుకొచ్చారు. రిటైల్ రంగంలో ఎఫ్డిఐ కాంగ్రెస్ పార్టీగా తీసుకొచ్చింది. నేను అదే వేరే రంగాల గురించి చెప్తున్నా. డిఫెన్స్ సంబంధించి ఎప్పుడు ధైర్యం చేయలేదు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు. ఎందుకంటే 100% ఇంపోర్ట్ చేసుకుంటుండే కాబట్టి ఎఫ్డిఐ అవసరమే లేదు మీకు. కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటంటే 100% టోటల్ ఇంపోర్ట్ చేసుకోవాలి డిఫెన్స్ లో అనేది మీ యొక్క పాలసీ. నేను చెప్తున్నాను, ఇవాళ మీరు దేశభక్తులని చెప్పుకున్నటోళ్ళు దేశ డిఫెన్స్ లో విదేశీ పెట్టుబడులకు అలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. మీరు ఇంకా మీరు మొత్తం ఇంపోర్ట్ చేసుకునే బదులు ఇండియాలో ప్రొడక్షన్ చేయడానికి ప్రారంభించాం కదా. ఇండియాలో ఇవాళ ప్రొడక్షన్ చేస్తున్నాం కాబట్టి మీకు బ్రహ్మోస్ మిసైల్స్ ఇండోనేషియా లాంటి కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఒక రాక్షస పాలన ఇది అరణ్యవాసం, 12 ఏళ్ళ అరణ్యవాసం ఇలా దేశ ప్రజలు అనుభవిస్తున్నారు. రాక్షస పాలన అయితే 3 టర్మ్స్ ఎందుకు ఇస్తారు అధికారం? రాక్షస పాలన అయితే ప్రజలు 3 టర్మ్స్ ఎందుకు ఇస్తారు అధికారం? అరే ఒకసారి ఈవీఎం తో గెలుస్తాం, ఒకసారి సర్తో గెలుస్తాం, ఒకసారి సెంటిమెంట్ తో గెలుస్తాం. 2006 నుంచి అరిగిపోయిందన్న ఈ రికార్డు. తెలంగాణలో మీరు ఈవీఎంలతోనే గెలిచారా? 20 సంవత్సరాలు అరిగిపోయిన రికార్డు ఇది. 20 సంవత్సరాల నుంచి అరిగిపోతున్న ఈ రికార్డు. భవిష్యత్తులో చూద్దాం. తెలంగాణలో మీరు ఈవీఎంలతోనే గెలిచారా? మరి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ గెలిస్తే సక్రమం, వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు. ఇదేందండి, కేరళలో కూడా ఈవీఎంలతోనే గెలిచారా మొన్న? మేము గెలిచినా గెలకపోయినా గెలకపోడు కాదు. ఓవరాల్ గా ఆ రకమైనటువంటి అక్రమమైనటువంటి అన్ని, అంటే ఎంత నిర్లజ్జగా అంటే ఎలక్షన్ కమిషనరే ఒక ఈ దేశ హోమ్ మినిస్టర్ పోయి కాలు మొక్కి వచ్చినటువంటి వాడిని తీసుకొచ్చి మనం ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్నాం. ఆయన నుంచి ఈ దేశం యొక్క ప్రజల భద్రతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేటువంటిది అది అంతకంటే అవమానకరం ఇంకోటి లేదు. గారు ఒక పాయింట్, ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు, ఎలక్షన్ కమిషన్ అని. అసలు ఈ దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను అపాయింట్ చేసే విషయంలో 3 మెంబర్ కమిటీ అని పెట్టిందే భారతీయ జనతా పార్టీ. అంతకుముందు మీ ప్రధానమంత్రి సోనియా గాంధీ ఎవరి పేరు చెప్తే వాళ్ళని పెట్టుకున్నారు కదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా. ఏం మాట్లాడుతున్నారు మీరు? 2014లో ఫస్ట్ టైం 3 మెన్ కమిటీ వేసింది. శాస్త్రి గారు మ్యూట్ లో ఉన్నారు, వినబడతలేదు. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు మీరు చెప్పారు మీ ఆర్గ్యుమెంట్. ఒక్క నిమిషం శాస్త్రి గారు చెప్పండి. the spokesperson of the Bharatiya Janata Party, that is the shaman part of the Indian Election Commission system. ఇది ఇవన్నీ మర్చిపోతున్నాయి. ఇట్లాంటి అనేక అనైతికమైనటువంటి అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీని ఇదే అంశాల మీద క్వశ్చన్ చేసిన భారతీయ జనతా పార్టీ, ఇదే గవర్నర్ వ్యవస్థ మీద క్వశ్చన్ చేసిన పార్టీ, ఇదే ఈడీ సిబిఐ సిఎల్ క్వశ్చన్ చేసిన పార్టీ, అవే అంశాలను మళ్ళీ అంతకన్నా దారుణంగా, అంతకన్నా విధ్వంసకరంగా ఇవాళ చేస్తున్నది అది నరేంద్ర మోడీ గారి యొక్క పాలన. దుశ్శాసన దుర్యోధన పాలన ఇవాళ నడుస్తుంది. దానికి అంతం తప్ప. శాస్త్రి గారు చెప్పండి. శాస్త్రి గారు చెప్పండి. సిబిఐ యాక్ట్ ఎవరు ప్రవేశపెట్టారండి? కాంగ్రెస్ వాళ్ళు కదా. సిబిఐ యాక్ట్ అంటే ఏంటి అసలు? ఒక చట్టం కూడా రాసుకోవడం చేత కాదని ప్రూవ్ చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే గౌహతి హైకోర్టు స్టే చేసింది మొత్తం. సిబిఐ యాక్ట్ ని స్టే చేసి పారేసి ఆదివారం పొద్దున్న మొత్తం అందరూ పరిగేసుకుని వెళ్ళి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంట్లో యాక్ట్ మీద స్టే తెచ్చుకున్నారు. సిబిఐ మీరు చట్టాలు రాయడమే అంటే మీరు ఏమనుకున్నారంటే ఇంకా అసలు భారతీయ జనతా పార్టీ అనేది కాదు. భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ కూడా మా స్థాయికి రాలేదు, రాబోదు అనే ఓహల్లో ఉండిపోయి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే యాక్ట్ ని ఏ రకంగా రాశారు? నేను కూడా పాలసీ మేకర్ చదివితే కళ్ళమని నీళ్ళు వస్తాయి, ఒక కన్ను నవ్వుతుంది, ఒక కన్ను ఏడుస్తుంది. అలాంటి రాతలు రాసేది.
అసలు ఏమన్నా చట్టం అది సిబిఐ యాక్ట్ గురించి చెప్తారు. చిదంబరం గారు ఎలా నెగ్గాడండి తమిళనాడులో, ఎలానో డిఎంకేకి వచ్చిన ఓట్లు మీకు వేసేసారని చెప్పి కోర్టు ఎప్పుడు చేసేసి ఆ మాట అన్నా లేదా? ఎందుకు మాట్లాడతారు కాంగ్రెస్? ఇప్పుడు కాంగ్రెస్ మీరు ఏదో క్రిటిసైజ్ చేయాలి, బీజేపీని క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశంతో చేయకండి. మీకేం కదా సార్, నేను మొదట చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆ స్థాయి లేదు, ఆ సామర్థ్యం లేదు, ఆ సత్తా లేదు. మీరు అనుకున్న ప్రజల్లో వచ్చింది. మీరు డిసైడ్ చేస్తే అయిపోయినా ఉందా లేదా అని మీరు డిసైడ్ చేస్తే అది లేదు, మీరు చెప్తున్నారు కదా, మీరు చూపిస్తారు. మీరు చూపిస్తారు. ఇప్పుడు ఇందాక మీకు ఒక సుదీర్ఘమైనటువంటి పార్టీ యొక్క సమర్థతను మీరు అంత మీరు అంత పేషెన్సీ లేకుండా ఎందుకు మాట్లాడతారు? ఫండమెంటల్ మిస్టేక్ ప్రజలు ఎప్పుడు వచ్చారు. మీరు